హాయ్ ఫ్రెండ్స్, మనం చిన్నజీయ స్వామి వారి ఆశ్రమం ఉంది కదండి శంషాబాద్లో. అక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఉన్న 108 దివ్యదేశాల గురించి చర్చించుకుంటున్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది 2వ దివ్యదేశం. 108 దివ్యదేశాలు ఒకే చోట ఉన్నాయి. యాక్చువల్గా ఎక్కడ ఈ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు విస్తరించి ఉన్నాయండి 106 దివ్యదేశాలు. 107వ దివ్యదేశం, 108వ దివ్యదేశం మనం ఇప్పుడు కర్మబంధం నుంచి పూర్తిగా తొలగితే వెళ్ళగలమని తెలుసుకున్నాం కదా. అందులో ఇప్పుడు 2వ దివ్యదేశం, మొదటి దివ్యదేశం గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు 2వ దివ్యదేశం, అది ఒరయ్యూర్. దాని ప్రత్యేకత ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఒక నానుడు ఉందండి, అదేంటంటే ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత. అంటే ఎక్కడైతే ఆడవారు గౌరవించబడతారో, ఎక్కడైతే ఆడవారు ఆనందంగా ఉంటారో అక్కడ దేవతలు వసిస్తారు అని దానికి అర్థం అన్నమాట. ఆ ప్రత్యేకతను చాటి చెప్పే దివ్యదేశమే ఈ ఒరయ్యూర్ అనే దివ్యదేశం. ఏంటి దీని సిగ్నిఫికెన్స్ అంటే, ఈ ఒరయ్యూర్ ప్రత్యేకత ఏంటంటే ధర్మవర్మ అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకి లక్ష్మీమాతే కుమార్తెగా జన్మించిందండి. ఆ కుమార్తెని మన శ్రీరంగనాథుడే వివాహం ఆడి ఆయనకి అల్లుడయ్యి సుందరజామాతగా పిలువబడతాడనమాట. ఎందుకు సుందరజామాత, అంత అందమైన వాడు అని అర్థం అనమాట. అక్కడ అలా పిలువబడతాడు. అంతేకాకుండా ఈయన తన భార్య చెప్పినట్లుగా, తన భార్య ఆదేశానుసారం అక్కడ ఋషులను అందరినీ గౌరవించి వారికి కావలసిన మర్యాదలన్నీ కూడా చూసేవాడు ఈ రాజు. అదేవిధంగా అమ్మవారు లక్ష్మీమాతని కలవటానికి శ్రీరంగనాథుడే డైరెక్ట్గా అక్కడికి వచ్చి వివాహం చేసుకుంటాడు. ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ప్రతిదీ కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. అది ఈ ఒరయ్యూర్ యొక్క ప్రత్యేకత. అందుకనే మనం స్త్రీలని గౌరవించాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి భగవంతుడు అక్కడ వెలవటం అనేది జరిగింది.